ఏంటమ్మా ఇంకా రాలేదనుకుంటున్నారా? వచ్చేసాను బనానా తీసుకొని. రెండు వైపులా చివర్లో ఇలా బనానాని కట్ చేసుకొని, పైన తొక్కంతా తీసేసుకొని, సాధ్యమైనంత వరకు సన్న లేయర్లుగా కట్ చేసుకొని, సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి. బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. మనం దీని పిండి కోసం అనేసి ఒక గిన్నెలో కొంచెం శనగపిండి, బియ్యం పిండి, కొంచెం కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని, కొంచెం వాము, వంట సోడా వేసుకొని, అలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. పిండి మనం ఏలు పెడితే ఏలికంటే విధంగా ఉండాలి. ఫైనల్గా నేను పసుపు అయితే మర్చిపోయానండి. పసుపు కూడా యాడ్ చేసుకొని దీనిపైన మనకి వేడి నూనె వేసామనుకోండి, బజ్జీలు చల్లబడ్డా కూడా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయండి. అలా వేసేసుకొని బనానాని ఇలా ముంచేసుకొని వేడైన ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పైన ఆనియన్, క్యారెట్ ముక్కలతోటి పైన నిమ్మకాయ పిండేసుకొని ఈ సాయంత్రం